పక్కనే గోదావరి ఉన్న సాగునీటి చింతలు ఎదుర్కొంటున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కొత్త జలకళ రానుందా? ఎన్నాళ్లుగానో ఈ ప్రాంత రైతులు పెట్టుకున్న ఆశలు నెరవేరుతున్నాయా? గోదావరి జలాలతో పంట పొలాలు సస్యశ్యామలం కాబోతున్నాయా? ఇక ఈ విషయంలో మంత్రి తుమ్మల తీసుకున్న చొరవేంటి? ఆగస్టు 15 లక్ష్యంగా వడివిడిగా పనులు పూర్తికి అడుగులు పడుతున్నాయా? ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత కాలువలో గోదావరి నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నప్పుడు దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తరలించేందుకు ప్రణాళిక రూపొందించారు. నీటిపారుదల శాఖ నిపుణుల బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించి సర్వే ద్వారా దుమ్ముగూడెం ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో దుమ్ముగూడెం రుద్రంకోట పేరుతో 2 చోట్ల ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. అయితే పోలవరం బ్యాక్ వాటర్ ను రుద్రంకోట ఎత్తిపోతల ద్వారా అశ్వరావుపేట, సత్తుపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి ప్రాంతానికి అందేలా ప్లాన్ వేశారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత రుద్రంకోట ప్రాంతంతో పాటు పోలవరం ముంపు ప్రదేశాలు ఆంధ్రాలో విలీనం కావడంతో సాంకేతిక విభజన సమస్యలు ఎదురయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రోడ్లో భవనాల శాఖ మంత్రిగా తుమ్మల దుమ్ముగూడెం ప్రాజెక్టుపై మళ్లీ కసరత్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో దుమ్ముగూడెం ప్రాజెక్టు ఆవశ్యకతను, ఖమ్మం జిల్లాలో సాగునీటి సమస్యను ప్రభుత్వ పెద్దలకు అర్థమయ్యేలా చెప్పారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7.88 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చని సూచించడంతో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పేరుతో 13,500 కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టారు. మొదటి 3 ఏళ్లు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వేగంగా జరిగినా 2018లో తుమ్మల ఓటమితో సీన్ రివర్స్ అయ్యింది. అప్పటి ప్రభుత్వం కాళేశ్వరంపై దృష్టి పెట్టడంతో సీతారామ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు తుమ్మల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేటప్పుడు తన చిరకాల స్వప్నం సీతారామ ప్రాజెక్టు అని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నట్టు కాంగ్రెస్ పెద్దలకు తెలిపారాయన. ఇందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించి తుమ్మలను కాంగ్రెస్ లో చేర్చుకుని టికెట్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక తుమ్మల తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం వచ్చినప్పుడు సీతారామ సాగునీటి ప్రాజెక్టు గురించి ఆయనకు వివరించారు తుమ్మల. కొద్ది మొత్తంలో నిధులు కేటాయిస్తే ఈ ఏడాది గోదావరి జలాలను పారించవచ్చని తెలిపారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో పనులు మళ్లీ గాడిలో పడ్డాయి. సీతారామ ప్రాజెక్టు పనులను మంత్రి తుమ్మల నిరంతరం పర్యవేక్షిస్తూ స్పీడ్ పెరిగేలా చేశారు. దీనికి తోడు వైరా రిజర్వాయర్కు సీతారామ ద్వారా గోదావరి నీరును అందించేందుకు 72 కోట్లను మంజూరు చేయించి లింక్ కెనాల్ పనులు ప్రారంభించారు. దీనికి రాజీవ్ లింక్ కెనాల్ గా పేరు పెట్టారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఆగస్టు 15 నాటికే వైరా లింక్ కెనాల్ ద్వారా నీరు ఇస్తామని ప్రకటించారు. దీంతో లింక్ కెనాల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కెనాల్ పూర్తయితే ఈ ఏడాది సీతారామ ఎత్తిపోతల నీరును వైరా రిజర్వాయర్ కు తరలించి అక్కడి నుంచి లంకాసాగర్, బేతుపల్లికి గోదావరి జలాలు చేర్చనున్నారు. తద్వారా వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో సుమారు 1,50,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. దీంతో సాగర్ ఆయకట్టు సస్యశ్యామలమవుతుంది. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద ఉన్న 6 మోటార్లలో 1 మోటార్ను ప్రారంభించి ట్రయల్ రన్ చేశారు. దీంతో గోదావరి జలాలు పంప్ హౌస్ నుంచి కాలువలోకి రావడంతో జల కళ కనిపించింది. మంత్రి తుమ్మల అధికారులను అభినందించి పుడమి తల్లికి దండం పెట్టి గోదావరి జలాలు నెత్తిన జల్లుకొని సీతారామచంద్రస్వామికి నమస్కరించారు. అలాగే ములకలపల్లి మండలం పూనుగూడెం, కమలాపురం వద్ద ఉన్న 2 పంప్ హౌస్లలో కూడా ట్రయల్ రన్ జరిపేందుకు ఇంజనీర్లను రప్పిస్తున్నారు. పంప్ హౌస్ మోటార్లను చైనా నుంచి తెప్పించి ఏర్పాటు చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా జలకళ సంతరించుకుని సస్యశ్యామలం కానుంది.